చూడండి, చదువుకుందాం. కీర్తన 88వ కీర్తన మొదటి చిన్న అక్షరాలతో ఉంది. 88వ కీర్తన మొదటి చిన్న అక్షరాలు. ప్రధాన గాయకునికి మహలాతు లయనోతు అను రాగం మీద పాడదగినది. ఇది ఒక పాట. ఈ రాగం ఎవరికి తెలుస్తుంది అంటే మనకు తెలియదు, కానీ ఎవరైతే సంగీత దర్శకులు ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈ రాగం అనేది. ఈ రాగం మీద ఈయన పాడదగినటువంటి కీర్తన అంట. ఇజ్రాయియుడైన హేమాను రచించిన దైవజ్ఞానం. కాబట్టి ఈయన ఈ కీర్తన రాస్తూ వచ్చాడు. ఎలాంటి పరిస్థితులు ఉండి కీర్తన రాశాడు? రాశాడంటే 88వ కీర్తనలో మనం 3వ వచనంలో మనం చదువుకున్నట్లయితే 88వ కీర్తన 3వ వచనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళి ఈ కీర్తనకారుడు రాశాడంటే 3వ వచనం 88:3 నేను ఆపదలతో నిండి ఉన్నాను. మొదట మనం చూసినట్లయితే ఆపదలతో నిండి ఉన్నాడంట. రెండోది నా ప్రాణము పాతాళమునకు సమీపించున్నది. మూడోది ఏమంటున్నాడు? సమాధిలోనికి దిగివాని వలె నేను ఒకనిగా ఎంచబడుతుంది. నాలుగోది ఏమంటున్నాడంటే నేను త్రాళలేని వాని వలె అయితిని. ఐదో మాట ఏమంటున్నాడంటే నేను సచ్చిన వారిలో ఎడవబడిన వాడిని అయితిని. ఆరోది ఏమంటాడంటే నేను సమాధిలో పడి ఉన్న అతుల్లో ఒకని వలె. ఏడేమంటాడు చూడండి, 7 నివిక స్మరింప వారి వలె అయితేని. ఇక్కడ మనం చూసినట్లు 7 విషయాలు చెప్పాడు. 7 విషయాలు అంటే ఎంత కష్టంలో ఉన్నాడు కదా ఈ హేమాన్ అనేటువంటి వ్యక్తి. ఎంత కష్టంలో ఉండి ఈ కీర్తన రాశాడు. ఈ కీర్తన రాసినప్పుడు ఎంత చక్కగా మరి కీర్తన రాశాడో మనకు తెలియదు, కానీ చక్కగా వివరంగా ఈ కీర్తన ఎలాంటి భయంకరమైనటువంటి కష్టాలు కూడా వెళ్ళినప్పుడు ఈ కీర్తన రాశాడు. భక్తులైన వారికి కూడా చాలాసార్లు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనేకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే వాటన్నిటి నుంచి దేవుడు తప్పిస్తాడు. హేమాను ఇన్ని కష్టాలు వచ్చినప్పటికైనా సరే దేవుడిని విడిచిపెట్టలేదు. ఇన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అట్లా ప్రార్థన చేశాడనమాట. ఈయన పేరు గుర్తుపెట్టుకోండి. చిన్న అక్షరాలు ఏముంది చెప్పండి, పేరు చెప్పండి. ఏం పేరు ఆయన పేరు? హేమాను కదా. ప్రధాన గాయకునికి మహలాతు లయనోతు అను రాగం మీద పాడదగినది. యజ్రీయుడైన హేమాను రచించిన దైవధ్యానం. హేమాను రచించినటువంటి కీర్తన. హేమాను చాలా కష్టగుండా వెళ్ళిండు అన్నాడు. అనేకమైనటువంటి కష్టాలు గుండా వెళ్ళాడు. సరే, ఈయన ప్రార్థనపరుడు కాదంటే చాలా ప్రార్థనపరుడు. ఎన్ని సందర్భాల్లో మనం చదువుకున్నాం? ఎన్ని సందర్భాల్లో? మొదటి వచనంలో రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నాడంట. 9వ వచనంలో ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాడు. 13వ వచనంలో ప్రతి ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. ఉదయకాలం లేవగానే ప్రార్థన చేస్తాడు. ప్రతి పగలు చేస్తాడు. ప్రతి రాత్రి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. 3 సందర్భాల్లో ప్రార్థన చేసే వ్యక్తికి కూడా కష్టాలు వచ్చినాయి అంట. అయితే ఈ కష్టాలు అనేది ప్రతి ఒక్కరికి వస్తాయి. అయితే కష్టాలు వచ్చినాయి అని చెప్పి మనం దేవుని యేసయ్యని విడిచిపెట్టకూడదు. ఇబ్బందులు వచ్చినాయని యేసయ్యని విడిచిపెట్టకూడదు. హేమాను కూడా ఎట్లా వచ్చాడంటే ఇన్ని కష్టాలు ఉన్నా, ఇన్ని బాధలు ఉన్నప్పుడు కూడా హేమాను ఏం చేశాడు? దేవుని విడిచిపెట్టలే. ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళినాడు అని అంటే మనం చదువుకున్నట్లయితే 3వ వచనంలో రాయబడింది, నేను ఆపదలతో నిండి ఉన్నాను. ఆపదలు ఎన్నో రకాలైనటువంటి ఆపదలు ఉన్నాయంట కదా. తన ప్రాణమంట పాతాళమునకు సమీపించున్నదంట. సమాధిలోనికి దిగివాని వలె అయిపోయినాడంట. చనిపోవాల్సినటువంటి పరిస్థితి. నేను త్రాళలేని వాడిని అయితేనే. త్రాళలేని వాడంటే ఏమి శక్తి లేదు, ఏమి బలం లేదు, నీరసిల్లిపోయినాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. నేను త్రాళలేని వాని వలె అయితేనే. సచ్చిన వారిలో ఎడవబడితిని. సచ్చిన వాళ్ళలాగా ఎడవబడి తీసి పక్కన పడేసాడు. చనిపోతాడు. ఇక చనిపోయేటువంటి పరిస్థితి. ఇంకెక్కడ బతుకుతాడు కదా. ఎలాంటి భయంకరమైన రోగం వచ్చిందో, లేకపోతే ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళాడో ఇక్కడ అంటున్నాడు, సచ్చిన వారిలో ఎడబడిన వాడిని అయితేనే అంటున్నాడు కదా. కొన్ని హాస్పిటల్లో బతికుండగానే ఏం చేస్తారంటే మనుషులను తీసుకుని వెళ్ళి ఇంకా ఈడు బతకపోయాడు, ఈడు చస్తాడు, ఇంకా చచ్చిపోతాడని మనుషులను తీసుకుని వెళ్ళి కొంతమందిని ఏం చేస్తారంటే ఎవరు లేని వాళ్ళని తీసుకెళ్ళి పక్కన పడేస్తారు. ఆల్రెడీ శవాలు ఉన్న చోట పడేస్తారు.
అట్లా ఈయన్ని కూడా ఏం చేస్తూ వచ్చారంటే, నేను సచ్చిన వారిలో విడవడిన వాడినైతిని అంటున్నాడు. సమాధిలో పడి ఉన్న అతుల్లో ఒకని వాలినైతిని అంటున్నాడు. చివరిలో చూస్తే నీవిక స్మరింపవని వారి వలె అయితే ఇక దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు ఇక నాకు సహాయం చేయట్లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు అనేటువంటి మాట అక్కడ హేమాను మాట్లాడుతూ వచ్చాడు కదా. అయితే దేవుడు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళినప్పటికైనా సరే దేవుడు విడిచిపెడతాడంటే విడిచిపెట్టాడు. అలా తనకున్న పరిస్థితి ఎలాంటిదంటే 18వ వచనం చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం 18వ వచనాన్ని. నా ప్రియులను స్నేహితులను నువ్వు నాకు దూరంగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమైన. ప్రియులు దూరం అయిపోయినారంట, స్నేహితులు దూరం అయిపోయినారంట, అందరు దూరం అయిపోయినారంట. చీకటే బంధువర్గం, చీకటి అయిపోయిందంట. కాబట్టి అందరు మన దగ్గర ఎప్పుడు, మన ప్రియులు ఎప్పుడు మన దగ్గరకు వస్తారు? మన దగ్గర బాగా పైసలు ఉన్నప్పుడు, మనకు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు వస్తారు కదా. మనకు ఆరోగ్యం సరిగా లేదనుకోండి, మనమే ఇబ్బందులు ఉన్నాం అనుకో, లేకపోతే మనమే అప్పుల్లో ఉన్నాం అనుకో, ఎవరు రాడు. స్నేహితులు రారు, బంధువులు రారు, ఎవరు రారు. మనం సమృద్ధిగా ఉంటేనే అందరూ వస్తారు. తన జీవితం కూడా అలాంటిదే. 18వ వచనంలో ఏమంటున్నాడంటే, నా ప్రియులను స్నేహితులను నువ్వు నాకు దూరంగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమై. ఎవరు తనను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదనమాట. ఇలాంటి పరిస్థితిలో గుండా ఈ కీర్తనకారుడైనటువంటి హేమాను వెళ్ళాడు. ఇలాంటి పరిస్థితుల గుండా ఈ కీర్తనకారుడు వెళ్ళాడు. అయితే ఈ పరిస్థితులన్నిటి నుంచి దేవుడు తనను తప్పిస్తాడు, దేవుడు తనను కాపాడుతాడు కదా. ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళాడు? 9వ వచనం చూడండి. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెడుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. ఎలాంటి పరిస్థితి వెళ్ళిపోయినాడంటే మరణాపాయ పరిస్థితికి వెళ్ళిపోయినాడు. ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. 8వ వచనంలో ఏమంటాడు చూడండి. 8వ వచనం, నా నెలవారులను నాకు దూరంగా నీవు ఉంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. ఎలపలికి రావాలకుండా నేను బంధింపబడి ఉన్నాను. కాబట్టి ఎలపలకు రాలేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాడంట. కాబట్టి అలాంటి పరిస్థితి గుండా వెళ్ళాడు దేవుణ్ణి. అలాంటి పరిస్థితి గుండా వెళ్ళినప్పటికైనా సరే ఈ హేమాను దేవుని విడిచిపెట్టినట్టుగా బైబిల్లో చూడం. హేమాను బైబిల్లో ఎక్కడ కనపడతాడంటే దావీదు దినాల్లో ఉంటాడు. హేమాను ఎవరు? దావీదు దినాల్లో ఉన్నాడు. దావీదు దినాల్లో ఈయన ఒక మంచి సంగీత గాయకుడిగా ఉన్నాడు కదా. మంచి సంగీత గాయకుడు. మొట్టమొదట హేమాను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నమ్మకమైన వాడని అర్థం. హేమాను అనేటువంటి మాటకు నమ్మకమైన వాడని అర్థం. నిజంగానే తను ఎంతో నమ్మకంగా దేవుని యొక్క పని చేసినట్లుగా బైబిల్లో ఉందన్నమాట. ఎంతగానో పని చేశాడు, నమ్మకంగా దేవుని పని చేశాడు. తర్వాత ఒక గొప్ప ఆరాధికుడు. చదువుకుందాం చూడండి, దేవుని ఆరాధించాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 41వ వచనంలో కనపడుతుంది. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 41వ వచనం, యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతించుటకై వారితో కూడా హేమానును. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతించుటకై వీరితో కూడా హేమానును. ఇక్కడ మన అనేక పేర్లు ఉన్నాయి. వాళ్ళ మొట్టమొదటి పేరు ఎవరిది కనపడుతుందంటే హేమాను కనపడుతుంది. హేమాను దేవుని స్తుతించాడు, దేవుని ఘనపరిచాడు. మంచి ఆరాధికుడు. ఎంత ఆరాధికుడు అంటే తానే పాటలు పాడతాడు. ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతములు 6:33 ఏముందంటే ఆయన ఒక గాయకుడు అంట. ఎవరైనా మొదటి దినవృత్తాంతములు 6:33 చదువమ్మా. ఈ ప్రకారము తన కుమారులతో కలిసి కనిపెట్టుకున్న వారు ఎవరనగా
కహాతీల కుమారులు గాయకుడగు హేమాను. ఇతడు సమూయేలు కుమారుడైన ఏబేలునకు పుట్టినవాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇతడు ప్రధాన గాయకుడు. ఈయన గాయకుడు అంట. ఈయన ఎలాంటి గాయకుడు అంటే ఈయన గాయకుడే కాదు, రచయిత కూడా. అంటే పాటలు ఈయనే రాస్తాడు, ఈయనే పాటలు రాస్తాడు, ఈయనే పాటలు పాడతాడు. ఎలాంటి వాడంటే మంచి గాయకుడు అనమాట. మంచి గాయకుడు ఆయన కదా. మరి ఇతనిలో చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి, అక్కడక్కడ కనపడితే. దావీదు దినాల్లో దేవుని ఆరాధించినాడు అనమాట. దావీదు రాజుగా ఉన్నటువంటి దినాల్లో ఈయన ప్రథమ స్థానం వహించినట్టుగా చూస్తున్నాం. ఎంతో మరి నమ్మకమైన వాడు, తర్వాత ఆరాధికుడు, తర్వాత తనే పాటలు రచించి వాటిని పాడేవాడు అనమాట. మంచి గాయకుడు, ఎంతో చక్కని గొంతుతో ఆ రోజుల్లో దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. ఆరాధన చేసే వాళ్ళందరినీ నడిపించేవాడు. లక్షల మంది ఉంటే, లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది ఉంటే వాళ్ళకి 6 లక్షల మంది పైగానే. అయితే వాళ్ళందరికీ కూడా ఏం చేస్తూ వచ్చేవాడు ఈయన అంటే, వాళ్ళందరికీ కూడా పాటలు నేర్పించడం, పాటలు పాడిపించడం, వాళ్ళందరికీ కూడా వాయిద్యాలు నేర్పించడం, వాళ్ళందరికీ కూడా సంగీతంతో దేవుని గణపరచడం, ఇవన్నీ కూడా ఈ యొక్క హేమాను కలిగి ఉన్నాడు అన్నమాట. మొదటి దినవృత్తాంతంలో ఇంకో మాట చదువుకుందాం చూడండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో 25వ అధ్యాయంలో ఈయన గురించి రాయబడిన మాట. మొదటి దినవృత్తాంతంలో 25వ అధ్యాయంలో మొదటి దినవృత్తాంతంలో 25వ అధ్యాయము 6వ వచనం. మొదటి దినవృత్తాంతంలో 25:6. వీరందరూ ఆషాపునకును యెదుతూనకును హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారం యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములను, సితారలను వాయించుచు గానం చేసు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండేది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన తాళాలతో, తర్వాత మరి స్వరమండలములతో, సితారాతో వాయించుచు దేవుని స్తుతిస్తూ వచ్చేవాడంట. వీళ్ళ పిల్లలు కూడా దేవుణ్ణి ఎంతగానో గానపరిచారు. ఈయనే కాదు, ఈయన పిల్లలు కూడా దేవుని స్తుతించినట్లుగా చూస్తాం. దేవుడు ఈయన్ని ఎంతగానో ఆశీర్వదించి దేవుడు ఈయనకి చాలామంది పిల్లలను కూడా దేవుడు దయచేశాడు అనమాట. ఎంతోమంది పిల్లలను దేవుడు ఆయనకి ఇచ్చినాడు. చదువుకుందాం చూడండి 5వ వచనంలో, 25వ అధ్యాయము మొదటి దినవృత్తాంతంలో 25:5. వీరందరూ దేవుని వాక్య విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు, హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించున్నాడు. ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడంటే దేవుడు? 14 మంది మగ పిల్లలు, 3 ఆడపిల్లల్ని ఇచ్చాడు. దేవుడు తన పిల్లలను దీవిస్తూ వచ్చాడంట. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడున్నారంటే వాళ్ళ తండ్రి చేతి కింద ఉన్నట్లు 6వ వచనంలో చదువుకుందాం. 6వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. వీరందరూ ఆషాపునకును యేతునకును హేమానునకు రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారం యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములను, సితారలు వాయించుచు గానం చేసు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండి. తన పిల్లలు కూడా ఆ తండ్రి చేతి కింద ఉండి సేవ జరిగిస్తున్నారు. తనకిచ్చినటువంటి పిల్లలు కూడా ఏం చేస్తున్నారు? సేవ జరిగిస్తున్నారు. ఇదొక దేవుడు తనకిచ్చినటువంటి గొప్ప ధన్యత అన్నమాట. తనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. అట్లా ఈ యొక్క హేమాను ఏం చేశాడంటే దేవుని ఎంతో ఘనపరిచాడు, దేవుని స్తుతించాడు. ఎప్పుడైనా సరే దేవుని మనం ఆరాధన చేస్తే, దేవుని మనం స్తుతిస్తే, దేవుని మనం ఘనపరిస్తే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు కదా. ఎన్నో కష్టాలు గుండా వెళ్ళాడు, ఎన్నో బాధలు గుండా వెళ్ళాడు, ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్ళాడు. కానీ దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు? విడిచిపెట్టలేదు కదా. 88వ కీర్తన చదువుకుందాం చూడండి. 88వ కీర్తనలో ఏముంది అక్కడ? ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్ళాడు 3వ వచనంలో మనం చదువుకున్నాం. అనేక ఆపదలతో నిండిబడి ఉన్నాడంట.
నా ప్రాణం పాతాళములకు సమీపించున్నదని. ఇక్కడ మనం 7 విషయాలు చెప్పాడు. ఇక దేవుడు అసలు నన్ను మర్చిపోయాడేమో అని అంటున్నాడు. కానీ ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే అంత ప్రార్థనాపరుడైనటువంటి దేవుడు అలాంటి వ్యక్తిని దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? దేవుడు పొరపాటును కూడా తనను విడిచిపెట్టలేదు. తనను దేవుడు ఆశీర్వదించాడు. 14 మంది కుమారులను 3 కుమార్తెలను ఇచ్చిండండి. ఎంతగానో దేవుడు ఆ వ్యక్తిని బహుగా ఆశీర్వదించి హేమాను దేవుడు దీవించాడు. చక్కని పిల్లలను ఇచ్చాడు. ఆ పిల్లలు కూడా ఆ తండ్రి కింద ఉండి చక్కగా తాళాలు వాయించడం, స్వరమండలాలు వాయించడం, తంబూరాలు సితారాలు వాయించడం, తాళాలు మోగించడం, ఇవన్నీ సంగీతాలు వాళ్ళు కూడా నేర్చుకున్నారు. ఎవరు హేమాన్ అంటే ఈ సమూయేలుకి 2 కుమారులు ఉన్నారు. చదువుకుందాం. ఈయన గురించి మనం ఒక్క మాట తెలుసుకుని ప్రార్థన చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఈయన చరిత్ర ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 1 సమూయేలు 8వ అధ్యాయంలో ఈ యొక్క హేమాను గురించి ఉంటుంది. ఈయన ఎవరు కుమారుడు అనేది అక్కడ స్పష్టంగా 8వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, రెండో వాని పేరు ఆబియా. కాబట్టి ఈ యొక్క హేవేలు యొక్క కుమారుడే ఈ యొక్క హేమాను, ఏవేలు యొక్క కుమారుడు. వాళ్ళ నాన్నగారు ఎవరంటే అంటే సమూయేలుకి ఏమవుతాడంటే మనవడవుతాడని. ప్రవక్త అయిన సమూయేలుకి ఈయన మనవడవుతాడు. సమూయేలుకి 2 పిల్లలు అయితే ఆ సమూయేలుకి ఇచ్చినటువంటి పిల్లల్లోనే ఈయన మంచి కుమారుడిగా మంచి వ్యక్తిగా హేమాన్ జీవిస్తూ వచ్చాడనమాట. ఈయన దీర్ఘదర్శిగా కూడా జీవించాడు. దీర్ఘదర్శి అంటే ఈయన కూడా ఒక న్యాయాధిపతిగా జీవించాడు అనమాట. పాటలు పాడేటువంటి వ్యక్తి, వాయిద్యాలు వేసేటువంటి వ్యక్తి, ఆరాధించేటువంటి వ్యక్తి, ఇతరులను ఆరాధింపజేసేటువంటి వ్యక్తి. ఈయనకు కూడా రాను ఏమైందంటే ఈయనకు కూడా ఒక మంచి పదవి ఉందన్నమాట. ఈయన గురించి ఏమి రాయబడిందంటే 1 దినవృత్తాంతంలో 25:5 వచనంలో మనం చదువుకున్నట్లయితే దీర్ఘదర్శి అని ఉంది. దీర్ఘదర్శి అంటే ఏంటి? అన్ని రకాల కూడా చూసుకునేటువంటి వ్యక్తి, అనేక విషయాలు ఆత్మీయ విషయాలు తెలుసుకున్నటువంటివి, బాగా అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆత్మీయ విషయాల్లో, తర్వాత దేవుని కార్యములందు బాగా అనుభవం కలిగినటువంటి వ్యక్తి అన్నమాట దీర్ఘదర్శి. తర్వాత ఎంతో ప్రార్థనపరుడు కదా. 88వ కీర్తనలో చూడండి. 88వ కీర్తనలో చదువుకుందాం. 1వ వచనం, 88 1వ వచనం. యెహోవా నా రక్షణకర్తకు దేవా, రాత్రివేళ నీ సన్నిధిని మొరపెట్టినాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకు చెవియొగ్గుము. ఇక్కడ మనం చూసినట్లయితే రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత 9వ వచనాన్ని మనం చదువుకుందాం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెడుతున్నాను, నీ వైపు నా చేతులు సాపుతున్నాను. 13వ వచనాన్ని కూడా చదువుకుందాం. యెహోవా నేను నీతోనే మనవి చేసి ఉన్నాను, ప్రతి ఉదయం నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. ఉదయకాలం లేచినప్పుడు మొట్టమొదట మనం ప్రార్థనకి సమయాన్ని ఇచ్చాడు. మనం కూడా అలా ప్రార్థన చేయాలి. చాలాసార్లు కొంతమంది రాత్రి ప్రార్థన చేసుకోరు. చాలామంది రాత్రి ప్రార్థన చేసుకోరు. ఎందుకంటే ఉదయం ఆ పని ఈ పని చేసి అలిసిపోయి కొంతమంది ప్రార్థన చేసుకోకుండానే అట్లాగే పడుకుంటారు. కానీ ఈయనైతే అట్లా కాదంట. ఈయన ప్రతి రాత్రి ఏం చేస్తున్నాడు? రాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి పగలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి ఉదయమున దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ప్రార్థన పరుడో చూడు. అలాంటి కష్టాలు అలాంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేస్తాడా అంటే అలాంటి శ్రమల్లో అలాంటి కష్టాల్లో కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు కదా. అందుకని ఈయన గురించినటువంటి రాయబడింది ఏంటంటే హేమాన్ అనేటువంటి మాటకి నమ్మకమైన వాడని అర్థం అనమాట. నిజంగానే ఈయన గురించి అక్కడక్కడ ఒక చోట అని లేదు, కానీ అక్కడక్కడ దావీదు దినాల్లో ఈయన చేసిన పరిచర్య కనపడుతుంది, ఈయన చేసిన సేవ కనపడుతుంది. నిజంగానే అంత నమ్మకంగా చేశాడు. నమ్మకమైన వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలిగితే అని బైబిల్లో. తర్వాత ఆరాధికుడిగా చూసాం.
తర్వాత ఈయనే రచించి పాడినట్లు కూడా చూసాం. తర్వాత ఈయనే ఒక గాయకుడిగా చక్కని గానంతో దేవుని స్తుతించినట్లుగా, ఈయనే సంగీతం ఈయనకే వచ్చు, అన్ని రకాలుగా వాయిద్యాలు వేయగలిగినటువంటి వాడు. తర్వాత దీర్ఘదర్శిగా, తర్వాత గొప్ప ప్రార్థన పరుడు. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, దినమునకు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు హేమాను? 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడంట. దినమునకు 3 ప్రార్థన చేస్తున్నాడు. మనకు కూడా ఈ హేమాన్ని నేర్పించేది ఏంటంటే, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని మనం ఏం చేయకూడదు? ఇడిచిపెట్టకూడదు. ఎన్ని పరిస్థితి వచ్చినా, ఎలాంటి అనారోగ్యం పరిస్థితి వచ్చినా దేవుని మనం ఏం చేయొద్దు? ఇడిచిపెట్టకూడదు అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈయన బట్టి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, మనం కూడా అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. మంచి ఆరాధికులంగా, దేవుని ఆరాధించేటువంటి బిడ్డలంగా మనం కలిగి ఉండాలి. మనం కూడా దేవుని పాటలు అవన్నీ పాడేవారంగా ఉండాలి. మనం కూడా రాసేవారంగా ఉండాలి. మనకు అంత టాలెంట్ లేదనుకో, కానీ మనం కూడా అలాంటి వారంగా దేవుణ్ణి స్తుతించే బిడ్డలంగా ఉండాలి. పాటలు ఒకసారి ప్రసాద్ అంకుల్ ఏమన్నాడంటే, ఒక సేవకుడు అన్నాడు, అన్న నేను పాట రాశాను అన్నాడు. మన సేవకులు కాదు కానీ వేరే సేవకుల మీటింగ్కి వెళ్తే, అప్పుడు ప్రసాద్ అంకుల్ ఏమన్నాడంటే, నువ్వు పాట రాసినవా? రాసిన పాటలు పాడు చాలు అన్నాడు. రాసిన పాటలు పాడు సరిపోతాయి అన్నాడు. అట్లా కొన్ని మనం రాయలేము, కానీ ఉన్నాటిని కూడా మనం పాడలేము. ఉన్నాటిని పాడాలన్నా సరే మనం దేవుని పాటలు అంటే మనకి ఇష్టం ఉండదు. ఎప్పుడు ఒకటే పాట, మనకు ఒకటే రాగం, ఒకటే పాట. కొత్త పాట పాడాలంటే మనకు ఉత్సవం రాదు. అంటే కొత్త పాటలతో, అన్ని పాటలతో కూడా మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని స్తుతించాలన్నమాట. ఇక్కడ కూడా ఆ రీతిగా పాటలు పాడుతూ వచ్చాడు. తర్వాత ఆయనే అన్ని కొంత వాయిద్యాలు రావు, కానీ అన్నీ రావాలని దేవుడు కోరుతున్నాడు, ఇతని నుంచి నేర్పిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈయన ఎలాంటి గొప్ప వ్యక్తిగా దేవుని ఆరాధించుతూ వచ్చాడు. ఎంతో మంచి ప్రార్థనపరుడుగా, ఒక దీర్ఘదర్శిగా, ఆ రోజుల్లో ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా హేమాను జీవించాడనమాట. ఎలాంటి పరిస్థితికి వెళ్ళాడు ఇలాంటి వ్యక్తి అనంటే, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఉండి, బాల్యం నుండి కూడా అనేక పరిస్థితులు. 15వ వచనం చూడండి, 88వ కీర్తన 15వ వచనం. బాల్యం నుండి నేను బాధపడి సావునకు సిద్ధమైతిని, నువ్వు పెట్టు భయం చేత నేను కలవరపడుచున్నాను అంటున్నాడు. నీ కోపాగ్ని నా మీద పొర్లుచున్నది, నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. కాబట్టి మహాభయం అంట. బాల్యం నుండి కూడా అనేక కష్టాలు ఎదుర్కొంటూ వచ్చాడు. కానీ ఒక దినాన్ని దేవుడు ఏం చేశాడు? ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడంట? ఎంతమందిని? 14 మంది కుమారులంట, 3 కుమార్తెలంట. వాళ్ళని దేవుడు ఎంత ఆశీర్వదించినాడు. వాళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చారు? దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. ఎంత పరిస్థితులు వచ్చినప్పటికీ మనము దేవుణ్ణి ఏం చేయకూడదు? ఇడిచిపెట్టకూడదు. దేవుని మనము ఆరాధించాలి. మనం కూడా హేమాన్లాగా దేవుని మనము స్తుతించి ఘనపరచాలి. దేవుడి ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించిన. ప్రార్థన చేసుకుందాం.